హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, ఒకడు దొంగతనం చేశాడు. బాగా గమనించండి. ఒకడు దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే పట్టబడ్డాడు. కారు దొంగతనం చేస్తే పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత వాటి మీద కేసు బుక్ చేసి కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టుకు తీసుకెళ్తే ఆ జడ్జి గారు, రే కారు నీది కాదు కదా, నువ్వెందుకు తీసుకెళ్ళావు, ఎందుకు దొంగలించావు, ఎందుకు చేసావు అని అంటే, ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలిసినా, అయ్యా కారు నేను దొంగతనం చేయాలని దొంగతనం చేయలేదు. చేసిందేంటి చెప్పండి, చేసిందేంటి? దొంగతనమే కదా. నేను చేయాలని చేయలేదయ్యా. ఆ కారు అక్కడ ఆగిపోయి ఉంది. ఆగిపోయి తర్వాత డోర్ తీసి చూస్తే ఆ డ్రైవర్ చనిపోయి ఉన్నాడు. తల దాని మీద పెట్టుకొని చనిపోయి ఉన్నాడు, స్టీరింగ్ మీద పెట్టుకొని చనిపోయి ఉన్నాడు. అందుకని ఆయన తీసి కింద పడేసి కారు తీసుకుపోయాను అన్నాడంట. చేసిందేంటి చెప్పరండి? చేసింది దొంగతనమే, చేసింది పాడుపనే. మోపుతున్నాడు, నేరం మోపుతున్నాడు. చూడండి, ఆడు చనిపోయి ఉన్నాడు కాబట్టి నేను కారు తీసుకుపోయాను అంటాడు, కానీ నేను కారు తీసుకుపోయింది వాస్తవమే అన్నంలే. అర్థమవుతుందా? కాస్త గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, ఒకరి మీద ఎప్పుడు నేరం మోపకూడదు. అది సైతాన్ గారు చేసే పని. నేరారోపణ మోపేది ఎవరు? సాతానుగాడు ఫిర్యాది అయి నేరారోపణ మోపుతున్నాడంట. దాన్ని ఆలోచన చేయని ప్రియమైన వాళ్ళరా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. చిన్న కుమారుడు చూడండి, నేను చేశాను, నేను తప్పు చేశాను. ఒకరి మీద మోపకుండా నేను తప్పు చేశాను. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అక్కడే ఉంటుంది చూడండి, విశ్వాస విషయములో ఏ నిశ్చయత? గట్టిగా చెప్పండి. విశ్వాస విషయములో ఏ నిశ్చయత? సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. నువ్వు ప్రభు దగ్గరికి రావాలి, యథార్థ హృదయంతో రావాలి. తర్వాత గమనిస్తే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత నీకు ఉండగలగాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం, నువ్వు విశ్వాసమే, యేసయ్య అంటే నీకు విశ్వాసం ఉంది, ఆయన క్షమిస్తాడని నీకు విశ్వాసం ఉంది. ఆ విషయంలో నీకు సంపూర్ణ నిశ్చయత ఉండగలగాలి. నా ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, నా ప్రభు నన్ను తప్పకుండా క్షమిస్తాడు, నా ప్రభు తప్పకుండా నా పాపాన్ని పరిశుద్ధపరుస్తాడు, నా పాపాన్ని క్షమిస్తాడు, నా బలహీనతను క్షమించి నా వ్యక్తిగత జీవితంలో ఒక కృపను ప్రసాదించి జయ జీవితం నేను చేయగలిగేటట్లుగా నా యేసయ్య నా జీవితంలో చేస్తాడు అన్న ఒక నిశ్చయత నీకు కలగాలి, నీకు ఉండగలగాలి. విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత నీకు కావాలండి. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా. మీరు చిన్న కుమారుణ్ణే గమనించండి. తప్పు జరిగింది వాస్తవమే, తండ్రి దగ్గరికి వచ్చాడు, ఒకటి అయిపోయింది. తర్వాత చూడండి, నేను పాపము చేశాను అన్నాడు, అది వాస్తవమే, కాదన్నంలో. అయితే అతగాడికి సంపూర్ణమైన నిశ్చయత లేదు. చూడండి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, ఆయన నన్ను క్షమిస్తాడు. అర్థమవుతుందా? సంపూర్ణ నిశ్చయత లేక ఆయన ఏమంటాడు తెలిసిన, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, అయ్యా నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు నాకు యోగ్యత లేదు, నీ కూలి వాళ్ళలో నన్ను ఒకనిగా పెట్టుకో, నాకు అంత ఆహారం పెడితే చాలు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎక్కడికి? తండ్రి దగ్గరికి. ఏ హృదయంతో వచ్చాడు? యథార్థమైన హృదయంతో వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను అంటూ ఉన్నాడు. అయితే సంపూర్ణమైన నిశ్చయత అతనికి లేదు. నీ కూలి వాళ్ళలో ఒకనిగా చేసుకో. ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, అయితే మన జీవితంలో ప్రభు దగ్గరికి మనం రావాలి, యథార్థ హృదయంతో మనం రావాలి. అదే సమయంలో విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఆయన దగ్గరికి వచ్చుదుముగాక. హల్లెలూయా.
ఎప్పుడైతే సంపూర్ణ నిశ్చయతతో ఆయన దగ్గరికి రాగలిగితే చూడండి, ఆ తండ్రి ఏం చేశాడు గమనించండి. మెడ మీద పడ్డాడండి, ముద్దు పెట్టుకున్నాడండి, తీసుకుని వెళ్ళాడండి, స్నానం చేయించాడండి, తర్వాత వస్త్రాలు వేయించాడండి, ఉంగరం పెట్టాడు, ప్రశస్తమైన వస్త్రాలు, తర్వాత విందు. ఎంత గొప్పగా ఆ వ్యక్తిని ఘనపరిచాడో గమనించండి. ఎంత ఉన్నతమైన స్థానాన్ని కలుగు చేశాడో చూడండి. పోగొట్టుకున్న ఆ స్థానాన్ని ఎంతగా ప్రభు కలుగు చేశాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి స్థితి కంటే గొప్ప స్థితి మన దేవుడు మనకు కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఎప్పుడయ్యాడంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని దగ్గరికి మనం రావాలి. రావడమే కాదు, యథార్థ హృదయంతో రావాలి. అంత మాత్రమే కాదు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఆయన దగ్గరికి మనం రావాలి, ఆయన సన్నిధానానికి చేరగలగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా ఆయన కార్యము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, నా మనస్సాక్షి నేను ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. నేను అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. నేను కలిగి జీవించడం లేదు, కానీ అభ్యాసం చేసుకుంటూనే ఉన్నా. ఆ అనుభవంలోనికి ప్రభు మనలందరినీ తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఒకసారి గమనించిన ప్రియమైన వారులారా, మీ మనస్సాక్షి రోజున కల్మషము తోచని అనుభవంలో నడిపించబడుతూ ఉన్నారా? కల్మషము తోచిన పరిస్థితుల్లో ఉన్నారా? మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలని ఆశపడతా ప్రభు తెలియజేసిన మాట, నా దగ్గరికి రండి, యథార్థ హృదయంతో రండి, సంపూర్ణ నిశ్చయతతో నా దగ్గరికి రండి. ఆయన ఏం చేస్తారంటే మనస్సాక్షి కల్మషం తోచని జీవితం ప్రభు అనుగ్రహిస్తారు. నిశ్చయముగా దయచేయును గాక. అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? మోకరించగలిగితే మోకరించండి, లేచి నిలబడాలనిపిస్తే లేచి నిలబడండి. ఎలాగైనా ప్రార్థన చేసుకోవడం మానవద్దు. మోకరించాలనుకుంటే మోకరించి ప్రార్థనలో పాలు పొందండి. లేచి నిలబడాలనుకుంటే లేచి నిలబడే ప్రార్థనలో పాలు పొందండి. ప్రార్థన చేసుకోండి. మోకరించడం ముఖ్యం కాదు, నిలబడడం ముఖ్యం కాదు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దైవజనుడు పౌలు అంత అనుభవం కలిగిన వ్యక్తి, దేవుని కోసం పానార్పణంగా పోయబడిన వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందామా? మౌనంగా ఉండడం కాదు ప్రార్థన. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. మనస్సాక్షిని త్రోసివేసి ఓడబద్దలైపోయిన వారి వలె ఒకవేళ జీవితం నడిపించబడుతుందేమో ఆలోచన చేసుకో. తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు, నీకు విశ్వాసమే కాదు అవసరమైనది, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై మంచి పోరాటం పోరాడాలి అని ప్రభు తెలియజేసిన మాట మనం గమనించగలిగాం. మంచి మనస్సాక్షి అంటే దోషము లేని జీవితం, నిర్దోషమైన జీవితం. దానికోసం ఆయన
తాపత్రయపడుతూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తానే ఉన్నాడు, అభ్యాసం చేసుకుంటానే ఉన్నాడు. ఏది చెయ్యకూడదో అదే చేస్తానే ఉన్నారు, ఏది చెయ్యాలో అది చేయకుండా నడిపించబడతా ఉన్నారేమో. ఆలోచించేయండి. ఒకవేళ నువ్వు చేసుకున్న తీర్మానాలకి వ్యతిరేకంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు మనస్సాక్షి నీకు తెలియచేస్తే లోబడగలుగుతూ ఉన్నావా? మనస్సాక్షి నీకు బోధించగలిగితే నీవు వినగలుగుతూ ఉన్నావా? సరిచేసుకోగలిగిన ఆ పరిస్థితునికి రాగలుగుతూ ఉన్నావా? ఆలోచించు సహోదరుడా, సహోదరి. మనల్ని ప్రేమిస్తూనే ఉన్న దేవుడు మన దేవుడు. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. అబద్ధమాడనని పేతురు తెలియజేశాడు, అబద్ధమాడాడు. ఇక దగ్గరికి రాలేకపోతాడు, దూరంగా వెంబడిస్తూ ఉన్నాడు, దూరంగానే ఉంటా ఉన్నాడు. ఆలోచించి ప్రియ సహోదరుడా, సహోదరి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళక్కడ పడవేసిపోయారు. మనస్సాక్షి గద్దిస్తానే ఉంది, మనస్సాక్షి గద్దిస్తానే ఉంది. అప్పటి వరకు జీవితం బాగానే ఉంది అనుకుంటానే ఉన్నారు, బాగానే బ్రతుకుతూ ఉన్నాం, బాగానే జీవిస్తూనే ఉన్నాం, తింటున్నాం, తిరుగుతూనే ఉన్నాం, అన్ని విషయాలలో అన్నీ కలిగి జీవిస్తూ ఉన్నాం అనుకుంటూనే ఉన్నారు. అయితే ప్రభు ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు రాళ్ళక్కడ పడవేసి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. జీవిత పనువాన్ని గుర్తెరుగు. యోసేపు అన్నలు మాట్లాడారు, అన్న మాటలు మనం గమనించగలిగాం. మనము చేసిన అపరాధమునకు మనం శిక్ష పొందుతూనే ఉన్నాం 13 సంవత్సరాల తర్వాత. ఆలోచించే ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, జీవితం గడిచిపోతూనే ఉంది, అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అయితే మనస్సాక్షి మాత్రం కల్మషము తోచని జీవితం లేదు. మనస్సాక్షి కల్మషం అలాగే నడిపించబడతానే ఉన్నారు. ఒకసారి గుర్తెరుగు ప్రియ సహోదరుడా, సహోదరి. మనస్సాక్షికి ఈ రోజున కల్మషం లేని జీవితం జీవించగలుగుతున్నావా? మనస్సాక్షి కల్మషము కలిగిన జీవితం జీవించగలుగుతున్నావు? గుర్తెరుగు. మనస్సాక్షికి కల్మషం లేకుండా ఉండాలని నిన్ను నీవే ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నావా? దూరంగా వెళ్ళిపోదాం, ఎవ్వరికి కనపడకుండా ఉందాం అని ఆశపడ్డావా? అంత మాత్రాన్ని మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఏమీ ఉండదు. మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండదు, మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండదు. ప్రార్థన చేసుకో సహోదరుడా, సహోదరి. నిన్ను గాయపరుచుకున్నావేమో ఆలోచించు. నా ద్వారానే ఇలా జరిగింది, నేనే ఇలా చేశాను, నా ద్వారానే జరిగింది అని నిన్ను గాయపరుచుకుంటున్నావు. యోధాలాగా గాయపరుచుకుంటున్నావా? ఆలోచించు. లేదా బదులుగా ఏదైనా చేస్తా ఉన్నావా? పేతురులాగా అబద్ధమాడని కదా, ప్రభు దగ్గరికి వెళ్లకుండా దూరంగా వెంబడిస్తూ దూరమైపోయి నేను చేపలు పట్టుకుంటా అన్న ఆలోచన కలిగి ఎలా వెళ్ళిపోయాడో గమనించండి. బదులుగా ఈరోజు నా స్థితి గుర్తెరుగు ప్రియ సహోదరుడా, సహోదరి. కుయుక్తిగా నడుచుకుంటూ ఉన్నావా? ఆలోచించు. వంచనగా నడిపించబడుతున్నావా? సత్యాన్ని అసత్యానికి మార్చుకుంటా ఉన్నావా? నీకు నచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని మార్చుకుంటూ ఉన్నావా? ఆలోచన చేసుకో సహోదరుడా, సహోదరి. అందరం ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో మనస్సాక్షికి కల్మషము తోచని జీవితం ప్రభువు దయచేయునుగాక, ప్రభువు అనుగ్రహించునుగాక. యేసు నామములో మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా ప్రభు కార్యము చేయునుగాక. అలా ప్రభు కార్యము చేయాలని ఆశపడి మాట్లాడిన మాటలు గుర్తెరుగు. నీవు యేసయ్య దగ్గరికి వచ్చుదువుగాక. నీ బలహీనతలు లెక్క చేయకుండా, నీలో ఉన్న శోధనలు లెక్క చేయకుండా, నీ అపజయాలు లెక్క చేయకుండా యేసయ్య సన్నిధానంలో కనిపించుదువుగాక. వేరే ఆశ్రయం నాకు లేదు ప్రభా, నీవే నా ఆశ్రయమని ఆయన పాదాలను పట్టుకుందువుగాక. ఆయన నేను నిశ్చయముగా తప్పించునుగాక.
నిశ్చయముగా విడిపించునుగాక, నీ బలహీనతలో జయం అనుగ్రహించునుగాక, నీ శోధనలో జయమిచ్చునుగాక. ఆయన నీ కొరకు ఉన్న దేవుడు, ఆయన నీ కొరకే ఉన్న దేవుడు. లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళావు ఆలోచించు, ఎక్కడికి వెళ్ళావు ఆలోచించు. ఎవరు నీకు సహాయం చేస్తారు, ఎవరు నీకు తోడుగా ఉంటారు, ఎవరు నీకు అండగా ఉంటారు, ఎవరు నిన్ను విడిపిస్తారు ఆలోచించు సహోదరుడా, సహోదరి. నీ బలహీనతల్లో నుంచి, నీ పాపములో నుంచి, నీ శోధనలో నుంచి ఒక గొప్ప విడుదల కలుగ చేయగలిగిన వారు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే నిన్ను విడిపించగలిగిన వారు సహోదరుడా, సహోదరి. ఆయన సన్నిధానములకు వచ్చుదువుగాక, ఆయన పాదాలు పట్టుకుందువుగాక, ఆయన పాదాల మీద పడుదువుగాక. ఆయన సన్నిధానానికి వచ్చిన వ్యక్తివి యథార్థ హృదయంతో నువ్వు రాగలగాలి. యథార్థ హృదయంతో, వేషధారణ కలిగిన జీవితం లేని ఆ పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి రావాలి. నిజముగా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నాకు ఒక విడుదల కలగాలి అని, నాకు ఒక జయం కలగాలి అని యేసయ్య దగ్గరికి నీకు వస్తే, యథార్థమైన హృదయంతో వస్తే ఆయన నీకు జయమిచ్చునుగాక, ఆయన్ని బలహీనతలో గొప్ప జయం అనుగ్రహించునుగాక, ఆయన్ని కృప చూపునుగాక, సహాయము చేయునుగాక, నిశ్చయముగా సహాయము చేయునుగాక. మనస్సాక్షికి కల్మషము తోచని జీవితం ప్రభు దయచేయునుగాక. అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని నువ్వు ఆశపడినప్పుడు, కల్మషము తోచని జీవితం నీకు కావాలని ఆశపడినప్పుడు, ప్రియమైన వర్లరా, ఆయన దగ్గరికి రావడమే కాదు, యథార్థ హృదయంతో రావడమే కాదు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత నీకు కావాలి. నా కోసం యేసు ప్రభు లోకానికి వచ్చాడు, ఆయన నా కోసం రక్తాన్ని కార్చాడు, ఆయన నాకు విడుదల కలుగు చేస్తారు, ఆయన విడుదల కలుగు చేస్తారు, ఆయనను క్షమిస్తాడు, నన్ను నూతన పరుస్తాడు, నా మనసుని మారుస్తాడు, నా జీవితంలో ఇది చేస్తాడు అన్న ఆ నిశ్చయత నీకు కావాలి ప్రియ సహోదరుడా, సహోదరి. అలాంటప్పుడు ఆయన నిశ్చయముగా నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా చేయునుగాక, మనస్సాక్షికి ఉన్న కల్మషాన్ని ఆయన కడిగి వేయునుగాక, శుద్ధీకరించునుగాక, నీ జీవితం శుద్ధి చేయునుగాక, ఆయనను పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆలోచన చేసుకో సహోదరుడా, సహోదరి. నీ బలహీనతలతో ఒకవేళ ప్రభు దగ్గరికి రాలేకపోయిన సందర్భాలు ఎన్నున్నాయో ఆలోచించు. అవి లెక్క చేయకు, పక్కన పడవేయి. ప్రభు దగ్గరికి రా, ఆయన నీకు ఉన్నాడు, ఆయన నీకు ఉన్నాడు. నూతనమైన జీవితం కలుగు చేసే దేవుడు, నూతనమైన మనస్సుని కలుగు చేసే దేవుడు ఆయన నీకు ఉన్నాడు. నీ అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించగలిగిన యేసయ్య అదిగో నీ ప్రక్కలో నిలిచి ఉన్నాడు, నీ ప్రక్కలో నిలిచి ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు, ఆశపడుతూనే ఉన్నారు. ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ఎవరికే వారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజంగా నీ సంధికి వస్తున్నాను ప్రభువా, నీవు నా కొరకే ఉన్న దేవుడు ప్రభువా. నా బలహీనతలో నుంచి ప్రభువా, అయ్యా నా శోధనలో నుంచి నాకు గొప్ప విడుదల కలుగు చేయండి అయ్యా అని నా మనస్సాక్షికి అయ్యా కల్మషము తోచని జీవితం నాకు దయచేయండి అయ్యా అని నువ్వు ఆశపడగలిగితే నిశ్చయముగా ఇప్పుడే ఆయన నీకు సహాయము చేయునుగాక, నిశ్చయముగా నీకు సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక. ప్రైజ్ హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందరూ స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా ప్రతి దినం అభ్యాసం చేసుకునే కృప ప్రభు దయచేయనట్లుగా స్తోత్రం చెబుదాం.
స్తోత్రం 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 స్తోత్రం. మనస్సాక్షికి కల్మషము తోచని జీవితం ప్రభు అనుగ్రహించేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ఒక్కొక్కరి బలహీనతలో నుంచి శోధనలో నుంచి గొప్ప విడుదల కలుగు చేసేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే విన్నారు వారి వ్యక్తిగత జీవితంలో కూడా కార్యం చేసేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ప్రతి మాటని ఒక్కొక్కరు గుండెలో నీరు కట్టి ఫలింపజేసేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. రేపు జరిగే 2 ఆరాధనల కొరకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. విస్తారమైన జనసమూహాన్ని ప్రభు తీసుకుని వచ్చి అవసరమైన మాటల ద్వారా మాట్లాడి వారి వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు చేయనట్లుగా, ఆశీర్వదించినట్లుగా, సంస్కారంలో పాలు పొందే భాగ్యం కూడా దయచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. విస్తారంగా నూతన ఆత్మల్ని ఈ తెనాలి పట్టణాన్ని చుట్టుపక్కల గ్రామాల్ని కదిలించి తీసుకొచ్చేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసుల కుటుంబాన్ని మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన నామ ఘనత కోసం ఈ కూడిక ఆది అంతంతో ఆశీర్వాదకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి జీవన దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు, నీ కన్నా నాకెవ్వరు లేరు ప్రభువా. మీరే మాకు దిక్కై ఉండి నడిపిస్తున్న మార్గాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఈ శుద్ధీకరణ కుడికి ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా మీరు తీసుకుని వచ్చారు. ఆది అంతంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుకు స్తోత్రము నాయన. అయ్యా మీ సన్నిధిలో చేసిన ప్రార్థనలు మీరు ఆలకించారు, కార్యాలు జరిగిస్తున్నారు. అందుకు స్తోత్రం. నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మా మనస్సాక్షి ప్రభా నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా, కల్మషము తోచకుండా ఉన్నట్లుగా ప్రభా ఎల్లప్పుడూ నాయన అభ్యాసము చేసుకునే ఆ భాగ్యం నాకు, మాకు, మా అందరికీ ప్రభా మీరు నిశ్చయముగా అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని అడుగుతాను తండ్రి. నీకు స్తోత్రం. ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభా మా మనస్సాక్షి ప్రభా నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా అయ్యా నాకు, మాకు మీరు సహాయం చెయ్యమని అడుగుతాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మనస్సాక్షినైనా అయ్యా నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా ప్రభా మా ప్రయత్నాలు ప్రభా మేము చెయ్యకుండా నా తండ్రి
నాయన మీ దగ్గరికి రాగలిగే కృపచేత నన్ను మమ్మల్ని మీరు నింపమని అడుగుచాను తండ్రి. మీకు స్తోత్రం. వేరే ఆశ్రయము లేదు, మీరే మాకు దిక్కు, మీరు మాకు ఉన్నారనే ధైర్యంతో ప్రభా మీ సన్నిధికి రాగలిగే ఆ కృపను యేసు నామములో మీరు అనుగ్రహించుదురుగాక. అయ్యా మీ సన్నిధానముకు ప్రభా రాగలిగే ఆ కృపచేత నింపమని అడుగుచాను తండ్రి. నీకు స్తోత్రం. ఏ బలహీనత ఉన్నా నా తండ్రి, ఏ శోధనతో ఉన్నా ప్రభా, ఏ స్థితిలో ప్రభా నా జీవితం మా జీవితం నడిపించబడుతూ ఉన్నప్పటికీ ప్రభా మీ సన్నిధికి రావాలి అనే ఆ కృపచేత నింపమని అడుగుచాను తండ్రి. నీకు స్తోత్రం. రాగలిగేటట్లుగా మీరు సహాయము చెయ్యమని అడుగుచాను అయ్యా. ఏమాత్రం ప్రభా మీకు దూరంగా తిరగకుండా దూరంగా ఉండకుండా నా తండ్రి నడిపించబడగలిగే కృపను గ్రహించమని అడుగుచాను. మీ దగ్గరికి ప్రభా వస్తే నా తండ్రి అయ్యా నిశ్చయముగా ప్రభా మా బలహీనతలో మాకు సహాయం చేసే దేవుడు ప్రభా, మా శోధనలో ప్రభా మాకు సహాయం చేసే దేవుడు, విడిపించే దేవుడు నాయన నీకు స్తోత్రం. జయ జీవితం అనుగ్రహించే దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ జయము పొందుకుని ప్రభా విడుదల పొందిన ఆయన మంచి మనస్సాక్షి కలిగి జీవించేట్లుగా మీరు సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. మంచి మనస్సాక్షి కలిగి ప్రభా, మనస్సాక్షి కల్మషం తోచకుండా జీవించాలంటే నా తండ్రి యథార్థమైన హృదయంతో మీ దగ్గరికి రావాలని ఆశపడ్డారు ప్రభా. మీకు స్తోత్రం. నేను మేమనైనా ఎల్లవేళ ప్రభా యథార్థమైన హృదయంతో ప్రభా రాగలిగే కృపచేత కూడా మీరు నింపమని అడుగుచాను తండ్రి. మాలో ప్రభా వేషధారణ కలిగిన జీవితం ఎక్కడా కనిపించకూడదు ప్రభా. మీరు నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయమని అడుగుచాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. వేశ్యనైనా ప్రభా మీరు క్షమిస్తారు, కానీ వేషధారణ ప్రభా క్షమించిన ప్రభా మీరు తెలుసుకున్న మాటలను బట్టి మీకు స్తోత్రం. ఏ రోజు కూడా ప్రభా వేషధారణ కలిగిన జీవితం మాలో ఉండకున్నట్లుగా ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షించి మా మనస్సాక్షి శుద్ధీకరించి నడిపించమని కోరుకుంటాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. మనస్సాక్షి ప్రభా నిర్దోషమైనదిగా కల్మషం లేకుండా ఉండాలంటే నా తండ్రి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలవారమై జీవించాలని మీరు కోరుకున్నారు. అందుకు స్తోత్రం. ఆ స్థితిలోనికి ప్రభా మీరు తీసుకుని వస్తూ ఉన్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. విశ్వాస విషయంలో ప్రభా సంపూర్ణ నిశ్చేత కలవారమై జీవించగలిగేట్లుగా మాకు మీరు సహాయం చేయమని అడుగుచాను తండ్రి. అయ్యా మీరు మాకు ఉన్నారు అనే ధైర్యంతో నడిపించబడగలిగే కృపచేత నింపండి నాయన. నీకు స్తోత్రం నాయన. నిశ్చయముగా ప్రభా నీ నా మహిమార్థమై నన్ను మమ్మల్ని ప్రభా మీ చేతుల్లో సమర్పించుకుంటున్నాగా ప్రభా నా తండ్రి. ఈ మాటలన్నీ నీరు కట్టి మాలో ఫలింపచేసి మనస్సాక్షికి కల్మషము తోచకుండా జీవితం, మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉంచుకొనగలిగే జీవితం మీరు మాత్రమే మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా మా ప్రయత్నాలు మేము చేయకుండా నా తండ్రి నడవగలిగే ఆ కృపచేత కూడా మీరు నింపమని అడుగుతాను తండ్రి. నీకు స్తోత్రం. ఒక్కొక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తుండగా నా తండ్రి నాయనా మనస్సాక్షికి కల్మషము తోచిన జీవితం ఉంటే యేసు నామములో మీరు తొలగించి మంచి మనస్సాక్షి కలిగిన జీవితం అనుగ్రహించి నడిపించమని ప్రాధేయపడుతున్నాను. కూడికి ఆది అంతంతో ఆశలు జరిగించారు. విన్న మాట నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని అడుగుతాను. బయలుదేరి వెళ్తున్న మార్గాల్లో ప్రభా మీరు తోడుగా ఉండండి. యేసు నామములో మీరు ఆశీర్వదించుదురుగాక, యేసు నామములో దీవించుదురుగాక, యేసు నామములో సమస్య నుంచి గొప్ప విడుదల కలుగు చేయుదురుగాక. యేసు నామములో నీ నామమే ఒక్కొక్కరి ద్వారా మహిమపరచబడేటట్లుగా ఆత్మ సంబంధులుగా చేసి ఆత్మ సంబంధులుగా జీవించే ఆ కృపని అందరికీ మీరు అనుగ్రహించి మహిమ పొందమని అడుగుతాను. లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభావ మీరు కార్యం జరిగించి మహిమ పొందమని అడుగుతాను. నా తండ్రి మమ్మల్ని మీ చేతుల్లో సమర్పించుకుంటూ యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవా నా సమస్తమైన పరిశుద్ధ అంశం. నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన కార్యం దేనిని మనకు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.